పాలసీ రాలేదు డ్యామేజ్ అయితే వాటి రిపేర్ చేసుకోవడం కోసం మేజర్లో మైనర్ రిపేర్ సార్. అలాగే ఆ గ్రీన్ చార్ట్ బోర్డ్స్ మామూలు వైట్ బ్లాక్ చార్ట్ బోర్డ్స్ కాకుండా గవర్నమెంట్ గ్రీన్ చార్ట్ బోర్డ్స్ మన పాఠశాలకి సప్లై చేయడం కోసం అదొక కాంప్లిమెంటరీ పెట్టడం. 2 పేదలుగా రిలీజ్ అయింది సార్. సో 9 కాంపోనెంట్స్ వచ్చేసారు సార్. ఎలక్ట్రిఫికేషన్ ఫ్యాన్స్ అండ్ ట్యూబ్లైట్స్ అంటే ప్రతి రూమ్లోనూ కరెంట్ ఉండాలి, 4 ఫ్యాన్లు ఉండాలి, 4 ట్యూబ్లైట్ పిల్లలు చదువుకునే ప్రతి క్లాస్ రూమ్లో ఎలక్ట్రిఫికేషన్ విత్ ఫ్యాన్స్ అండ్ ట్యూబ్లైట్స్ సార్. అది ఫస్ట్ వన్ సార్. సో ఇది మీకు ఇయర్లీ బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఫైనాన్స్ ఇచ్చారు? అలా లేదు సార్. మనకి ప్రతి స్కూల్కి మనకి ఏఏ గారి ద్వారా బడ్జెట్ అరేంజ్ చేశారు సార్. అరేంజ్ చేసిన తర్వాత రివాల్వింగ్ ఫండ్ అని ఫస్ట్ 25% రిలీజ్ చేశారు సార్. సో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మనకు వచ్చేసరికి 24 crores సార్. ఇది 24 crores సార్. ఎలక్ట్రిఫికేషన్ కాదు సార్, మొత్తం టోటల్ 9 కాంపోనెంట్స్ మొత్తం ఏసీఆర్ 9 కాంపోనెంట్స్ ప్లస్ ఏసీఆర్ అడిషనల్ క్లాస్ 24 crores సార్. దీంట్లో మనకి సెకండ్ వన్ టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ సార్. ఎడ్యుకేషన్ సంబంధించి ప్రధానంగా మనకి ఇప్పుడు మన ప్రభుత్వం మాట్లాడేటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అంటే అప్పట్లో నాడు నేడు అనేవారు సార్. దానికి సంబంధించి మన మండలంలో 29 స్కూల్స్ మనకి 9 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. 9 కాంపోనెంట్స్ ప్లస్ ఏసీ ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టారు. ఎంత మిగిలినాయి? సో 3 మేజర్ ప్రాజెక్ట్స్ చెప్పండి ఎడ్యుకేషన్ సంబంధించి. స్ట్రక్చర్ ఇది 4 మండలాల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీస్లో ఇదే పద్ధతిని ఈ 5 years మనందరం కూడా డైజెస్ట్ చేసుకోవాలి, ఇదే విధంగా వర్క్ చేయాలి. అంతే తప్పించి ఏదో ర్యాండమ్గా వచ్చి చేయడం మాత్రం ఉండదు. ఎవ్రీ మంత్ రివ్యూస్ ఉంటాయి, అవసరమైతే బైబుల్స్ ఉంటాయి. మీరు మేము కొలాబరేషన్లో ఎలా పనిచేయాలి? ఈ 3 టవర్స్ పైన గవర్నెన్స్ ఉంటుంది, గవర్నెన్స్ పైన కంప్లైంట్స్ ఉంటుంది, కంప్లైంట్స్ పైన స్టీరింగ్ కమిటీ ఉంటుంది. స్టీరింగ్ కమిటీలో పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, పెద్దలు ఉంటారు. దీంట్లో 3 పార్టీలు కలిపి ఉంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్దలు ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు. మీరు సబ్మిట్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా కూడా గవర్నెన్స్ కంప్లైంట్స్కి వెళ్ళి స్టీరింగ్ కమిటీకి వెళ్తుంది. స్టీరింగ్ కమిటీలో పెద్దలు చూసి మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ కానీ లేకపోతే రిక్వెస్ట్ అది అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలని స్టీరింగ్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఒకసారి స్టీరింగ్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత నా దగ్గరికి వస్తుంది, అది నా ఫైనల్ అప్రూవల్ తీసుకుంటుంది. గత ప్రభుత్వం చేసిన తక్కువ, ప్రచారం చేసుకుంది ఎక్కువ, అందరికి తెలిసిందే. మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడల్ ప్రభుత్వం, నిరుచేత ప్రభుత్వం ఫినిష్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ని కూడా అది మరి మనం బ్రాండింగ్ చేసుకోవాలి. ప్రజలకు తెలియాలి, ప్రభుత్వం తెలియాలి, అందరికి తెలియాలి. కాబట్టి స్టార్ట్ నుంచి ఎంతవరకు బ్రాండింగ్ డిమాండ్ ఉంటుంది. అది ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీస్లో మరి వాటిని అంటిస్తారు. ఇప్పుడు మీకు చెప్పే స్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీస్లో
ఆ స్ట్రక్చర్ ఉండాలి. మరి అయిపోయిన ప్రాజెక్ట్ ప్రతిదీ కూడా అన్ని ప్రభుత్వ ఆఫీసులో పబ్లిక్ ప్లేసెస్లో ఈ ప్లానింగ్ పనిచేస్తుంది. వీటన్నిటికి కూడా బయట ఆడిట్ వచ్చి చేసే వాటికంటే ముందు ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది. ఆడిట్ రిపోర్ట్ మనం ఏం చేసాం, ఎలా చేసాం అవన్నీ కూడా సబ్మిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఆడిట్ జరుగుతుంది. వాళ్ళ ఆడిట్కి మన ఆడిట్కి తేడా లేకుండా ప్రతిదీ కూడా ఆడిట్ రూపంలో ఇంటర్నల్గా నేను చేపిస్తాను. సో ఇది స్ట్రక్చర్ అన్నమాట. సో ముఖ్యంగా మీరు ఎంతో టైం చేసుకొని ఈరోజు లింగపాలెం మండలం నా యొక్క సొంత మండలం ఫస్ట్ రివ్యూకి మీరు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మరి అనేక డిపార్ట్మెంట్స్ వారు వచ్చారు. రీసెంట్ ఎలక్షన్ మీరు చూసినట్లయితే చింతలపూడి కాన్స్టిట్యున్సీ కానివ్వండి, అక్రాస్ ద స్టేట్ కానివ్వండి, ప్రజలందరూ కూడా ల్యాండ్స్ విక్టరీ ఇచ్చారు. సో దానికి కారణాలు మనకు తెలుసు. Because people are not happy with the previous government and the previous governance and administration. ప్రజలు గత ప్రభుత్వం చేసిన పరిపాలన విధానం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళు హ్యాపీగా లేకనే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని మరి ఎన్డీఏ కూటమికి ల్యాండ్స్ హక్కులు కల్పించారు. సో దీంతో మనందరికీ అర్థమై ఉంటుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా క్లోజ్గా గమనించారు. ఎందుకంటే గత ప్రభుత్వం కింద స్థాయిని ఎవరు కూడా పట్టించుకోకుండా జస్ట్ వెల్ఫేర్ బేస్ బటన్ నొక్కి డీబీటీ ప్రోగ్రాం కింద ఎవరికి ఎటువంటి పని లేక వాళ్ళు చేసిన విధానంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకున్నారా లేకపోతే సంక్షేమ పథకాలు కోరుకున్నారా, మరి ఎటువంటి విజయాలు ఇస్తారనేది ప్రపంచం మొత్తం చూసింది. ప్రజలు తెలియని వాళ్ళు వాళ్ళ సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ల్యాండ్స్ అభివృద్ధి కల్పించడం జరిగింది. మరి నేను అమెరికాలో ఉన్నాను, 15 సంవత్సరాలు సర్వ్ చేస్తూ వచ్చాను. మరి ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు మన అవకాశం నుంచి పంపించారు. ఇంకా మనం గతాన్ని మర్చిపోయాం. ఎందుకంటే మనం టైంని మనం తీసుకుని రాయం. మనం చేసిన ఏ పని కూడా ఇప్పుడు దాని గురించి మాట్లాడటం అది అనవసరం. కానీ మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తాను. ఈ మీటింగ్ ఇనిషియల్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేము కలిసి ఎలా ప్రారంభించాలి, మరి మేము ఒక రాజకీయ పార్టీ తరఫున మాకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోతే పరిపాలన ఎటువంటి అందించాలనేది మీకు పూర్తిగా చెప్పడానికి, అలాగే మీరు ఇంకా ఎవరైనా కూడా గత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంటే ఇంకా అదే మూడుగా కంటిన్యూ చేస్తే ఈ ప్రభుత్వంలో మీరు మాతో వచ్చడం చాలా కష్టం. ఇది ఇన్స్టిట్యూట్లో చెప్తాను నేను. మీరు స్టే బిహైండ్. మాతో ట్రావెల్ చేసే ముందుకు వెళ్తారు, లేదా మీరు గత ప్రభుత్వంలో ఉన్నట్టుగానే ఉంటే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను, యూ కెన్ రిజైన్ అండ్ లీవ్. దీంట్లో నో అదర్ క్వశ్చన్స్, నో అదర్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఉండడానికి ఇంకా ఏమైనా ప్రీవియస్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ ఉందా, అదే ముందు ఉంటే చేతులు ఎత్తండి. నెక్స్ట్ ప్రిఫర్. సో ఎవరు చేతులు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తే గవర్నెన్స్ చేస్తారని అందరూ తెలుసు. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి సెంట్రల్లో ఇండియాలో మోడీ గారు ఉన్నారు. 5 సంవత్సరాలు వర్క్ చేయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. నాకు కూడా ప్రతి గంట ఛాలెంజ్గానే ఉంది. ఏ రోజు కూడా మేము ఈజీగా తీసుకోవట్లేదు. కాబట్టి మేము ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవన్నీ కూడా నోట్ చేసుకుని
వాటి మీద ప్రోగ్రెస్ ఏంటనేది మళ్ళీ ఏదైనా నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కానీ లేదన్నా నాకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఒక 10 రోజుల్లో సార్ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా రిప్లైస్ యాక్షన్ తీసుకున్న చర్యలు ఏంటనేది కూడా మండలానికి పంపిస్తే మళ్ళీ ఒక 10 రోజుల్లో 10 రోజుల్లో వాటన్నింటినీ కూడా పలానా తమరు అడిగిన ప్రశ్నలకి మేము ఏ విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి పంపించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ముందుగా నా ఆహ్వానం. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, మరి ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ రాష్ట్ర ఎన్నికల్లో మన చంద్రపూడి నియోజకవర్గానికి సంబంధించి రోషన్ కుమార్ గారు మరి అత్యధిక మెజారిటీతో గెలుపొంది మీ డిపార్ట్మెంట్ పేరు మీ పేరు చెప్పి పరిచయం చేసుకోండి. ఓకే అక్కడ నుంచి